హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను కోకో బాదం చక్కీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి. కోకో చక్కీ కోసం నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. ముద్దరవి తీసుకోవాలి. దాన్ని కొట్టి కట్ చేసి పెట్టుకున్న పీసులు ఇవ్వండి. కొబ్బరి చక్కీకి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వండి. నేను 2 కొబ్బరికాయలు కట్ చేసుకున్న ముక్కలండి ఇవి. 1/2 కిలో షుగర్ తీసుకున్నాను. 50 గ్రామ్స్ బాదం తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నానండి. దానికి ఫ్లేవర్ కోసమని ఇలాచి యాడ్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇలాచి వేడి చేసుకోవాలండి. వేడయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇలాచి కొబ్బరి వేయించుకోవడానికి నెయ్యి వేసుకున్నాను. బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి వేయించుకోవాలి. బాదంని బాదం కొబ్బరి వేయించుకున్నవి ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు పాకానికి ఒక గిన్నె తీసుకొని అందులో షుగర్ వేసాను. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ముద్దర పాకం వచ్చినంత వరకు పాకం తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పాకం తీసుకోవాలండి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పాకానికి, లేదంటే పాకం పొంగుతుంది. నార్మల్ వాటర్ తీసుకోవాలి బౌల్లో. అందులో ఈ పాకాన్ని వేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా అయితే పాకం వచ్చినట్టు వచ్చిందండి. పాకం ఇలా రావాలి. ఓకే, పాకం వచ్చాక కొబ్బరిలో వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు కట్ చేసి వేయించుకుని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పాకంలోకి. తర్వాత మనం దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వచ్చాక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి. ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. నెయ్యిని అప్లై చేసుకున్నాక స్పూన్తో మనం రౌండ్ సర్కిల్ వచ్చినట్టు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లారాక నీట్గా వస్తాయండి ఇవి. చల్లారాక ఒక 15 మినిట్స్ అయితే చల్లారుతాయి. చల్లారినవి వేరే ప్లేట్లోకి స్పూన్తో తీసుకోవాలండి. ఎంతో రుచికరమైన కోకో బాదం చక్కీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా వీడియో మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.